శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విధానం ప్రతిపక్షాలన్నీ పార్టీలన్నింటినీ హడలెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా తమ ఫోన్లో ఎక్కడ ట్యాపింగ్ అవుతున్నదో అని చెప్పి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు అధ్యక్షులైనటువంటి నరసింహ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విధానం పట్ల టీడీపీ వైఖరి ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఏ విధంగా చేపడతా ఉందని దాని మీద నరసింహ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా కుదుపుతూ ఉంది. దీని పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి కనసన్నల్లోనే జరుగుతుంది అనేది వాస్తవం. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏదైతే పులివెందల్లో ఒక పోలీస్ అధికారి దీని మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయ్యారని తెలుస్తుంది. వాళ్ళకి చెప్పేది ఒకటే, మేము ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏదైతే తెలంగాణలో గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన చాలామంది ఇప్పుడు అరెస్ట్ అయ్యి కోర్టు ముందు ఉంచారు నిన్న కూడా. ఈ సందర్భం మేము ఎందుకు ప్రస్తావిస్తామంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోబడుతుంది. ఈరోజు అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ, ఈరోజు బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఉమ్మడి దీంతో మేము ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ఇలాంటప్పుడు అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రముఖులందరివి ఫోన్ ట్యాపింగ్ జరగడం, దానికి వైసీపీ ఇన్వాల్వ్ కావడం, ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం పైన రాష్ట్ర ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా బహిరంగంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని వెంటనే కూడా అరెస్టు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాను. సార్, ఇవాళ పులివెందల నుంచి ఒక అధికారిని ఎవరైనా భావించవచ్చు? లేదు, పులివెందుల్లో వాళ్ళ కనసన్నల్లో మెలుగుతున్న ఒక ప్రముఖ అధికారి అతను దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వెంటనే కూడా ఎన్నికల కమిషన్ దీనిపైన చర్యలు చేపట్టి విచారణ చేపడితే అధికారి ఎవరనేది బహిరంగంగా కూడా తెలుస్తుంది. ఆయన కింద ఎంతమంది దీంట్లో పనిచేస్తూ ఉన్నారనేది కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఆషామాషి కాదు. కరెక్ట్. కాబట్టి ఇంత నీచానికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ వీళ్ళని కానీ అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవులో ఉండేంతవరకు కూడా ఎన్నికలు సజావుగా జరగవనేది ఈ యొక్క సంఘటనల ద్వారా రుజువు అవుతా ఉంది. వెంటనే జగన్మోహన్ రెడ్డిని ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి గవర్నర్ పరిపాలన కొనసాగించి వాళ్ళ ద్వారా ఎన్నికలు జరిగితే బాగుంటుందని మేమైతే భావిస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది. అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి సంబంధించినటువంటి అభ్యర్థిత్వంలో కొంత అలజడి నెలకొనింది. తిరుపతి సీటు మొన్నటి వరకు మీరు ఆశించారు. అయితే ఒప్పందంలో భాగంగా అంటే ఉమ్మడి దీంట్లో భాగంగా జనసేనకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అంటే జనసేన అభ్యర్థిత్వాన్ని స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులందరూ వ్యతిరేకిస్తున్నారు అనే భావన వస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి సాగనంపాలి, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనుగడలో పేద ప్రజల యొక్క ఉన్నతే కాకుండా వాళ్ళ యొక్క ఏ విధంగా ఆస్తులు లాక్కోవడం కానీ, అక్రమ కేసులు పెట్టడం కానీ, ఈ రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను కాలరాచే విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నేతలే ఈరోజు జోబులు నింపుకుంటా ఉన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన సొమ్మును కూడా వాళ్ళ సొంత జోబు సంస్థగా మార్చుకొని ఆ విధంగా ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం కూరుకొని పోయింది. రాష్ట్రం అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన చేతి వృత్తులు కుల వృత్తులను ఆదుకున్న దాఖలాలే లేవు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. ఇలాంటి రాక్షస ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కనుసన్నాల్లోనే ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తూ ఉందో ఈ ప్రభుత్వం తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన సందర్భంలో ఆయన రాజమహేంద్రం వెళ్ళి ఆ జైల్లో ఆయన చూచి వచ్చి బయట వస్తానే కూడా ఆయనగా ప్రకటించారు, నేను పొత్తులకు సిద్ధం, తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉంటుంది, మేము అండగా ఉంటాం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కోసమో పవన్ కళ్యాణ్ జనసేన కోసమో భారతీయ జనతా పార్టీ కోసమో కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం నుంచి ఈ రాక్షస పాలన సమరగీతం పాడాలంటే కొన్ని వదులుకోవాలి. ఆ సందర్భంలో మేముగా ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తుతో రాబోయే ఎన్నికలు వస్తాను స్పష్టంగా కూడా చెప్పారు. జైలు బయట వస్తానే
కాబట్టి అలాంటి జనసేనకు సంబంధించి ఈరోజు తిరుపతి స్థానాన్ని వాళ్ళు అడిగారు, మేము ఇచ్చారని మా అధినాయకుడు చెప్పిన తర్వాత దాని గురించి ఇంకేం మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నాకు 42 సంవత్సరాలుగా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాం. మేము ఎమ్మెల్యే కావాలని కోరుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అంతా కూడా తిరుపతి కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా తెలుసు. అయినా కూడా ఏదైతే మా చంద్రన్న మాటే మా మాటగా, లక్ష్మణ రేఖ చంద్రన్న గీత గీస్తే దాటిన విధంగా రాబోయే రోజుల్లో అటు జనసేనకి పొత్తుతో ఈ సీటు ఉంది. దాన్ని గెలిపించుకోవడానికి మా సాయశక్తులా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా పొత్తులు అనేది మనం పొత్తుల ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పార్టీలో ఎవరు నిర్ణయించుకుంటారు క్యాండిడేట్ అనేది జనసేన సొంత అభిప్రాయం. వాళ్ళ దీంట్లో మేము కలుగు చేసుకునేది ఉండదు. అది ఎవరు ఉంటారని లోకల్ నాన్ లోకల్ అనేది కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకు అందరూ సమానం కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో పార్టీ నిర్ణయాలు పొత్తుల ధర్మాన్ని అంటే ఏముంది, ఆ పార్టీ నిర్ణయాన్ని మనం గౌరవించాలి, మా పార్టీ నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించాలి. ఈ విధానంతో ముందుకు పోతా ఉన్నాం కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయడం పార్టీలో ఉన్న కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు కూడా అందరి బాధ్యత. అంటే మొన్నటి వరకు పార్టీ టికెట్ ఆశించారు, మీరు పోటీ ఉండాలనుకున్నారు. అయితే విధి లేని పరిస్థితుల్లో పొత్తులో భాగంగా జనసేన కేటాయించరు. దీని పట్ల మీరు కొంచెం అసహనానికి వ్యక్తమైంది, తీవ్ర నిరాశకు గురైనారని చెప్పి వాదన ఉంది. ఈ వాదన ఆ తీవ్ర నిరాశకు గురైన కారణంగానే గత 15-20 రోజులుగా పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నారు అనేసి అనే విధానం ఉంది. అది ఎట్లా, మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు 42 సంవత్సరాలుగా మనము తిరుపతి సీటు కావాలని అడుగుతా ఉన్నాం. పార్టీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు తెలుసు, మా తండ్రి దగ్గర నుంచి మేము ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ఉన్నాం ఇక్కడ. కానీ ఈసారి వస్తుందని మేము ఖచ్చితంగా భావించాం. నాకు 62 సంవత్సరాలు వస్తాను. ఈసారి తిరుపతి సీటు ఖచ్చితంగా కూడా మనకు న్యాయం జరుగుతుంది, వస్తుందని భావించాం. కానీ పొత్తుల విషయంలో అటు వెళ్ళిన దాని తర్వాత ఒక మాట కూడా నేను మాట్లాడలే ఇక్కడ. సరే, ఈ మధ్య ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఇంటి వరకే ఉన్నాను. మళ్ళా కూడా ఏదంటే కళ్ళ ముందు మాకు కనిపిస్తూ ఉండేది ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి ఒకటి. ఇంకొక పక్క పర్సనల్గా తీసుకుంటే చంద్రన్నకు మాకు అన్నాతమ్ముల సంబంధం. మా అన్నని 53 రోజులు జైల్లో పెట్టారనేది కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అందుకని దాని ముందు ఇంకేవి కూడా అంత పరిగణలోకి తీసుకోం. అందుకని ఏదైతే మా అన్న శపథం చేశారో అసెంబ్లీ సాక్షిగా, అది నెరవేరి కౌరవ సభపై గౌరవ సభ రావాలి, దానికి ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానన్నారు. అది నెరవేరేదానికి మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మేము కుటుంబ సభ్యులుగా ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా నా ఎదురుచూపు కూడా ఒకటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనేది ఏకైక ధ్యేయంగా ఉన్నాం. ఏమి చేస్తారనేది ఆయన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా, నేను ఎప్పుడూ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అడగల, ఆయనే చేశారు. గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చంద్రబాబు గారే చేశారు. కానీ ఏది ఏమైనా ఎమ్మెల్యే కాలేదనేది నిరాశగా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సాగనంపడమే ఏకైక ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది. అది ఎవరైనా అభ్యర్థి, జనసేన పార్టీ ఎవరు నిర్ణయించి అభ్యర్థి ప్రకటించిన వెంటనే అతనితో కలిసి అందరూ కూడా పనిచేయడానికి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే కూడా స్పష్టంగా కూడా ఆయన ఆదేశాలు కూడా ఇవే ఉన్నాయి. పొత్తుల ప్రక్రియను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు అనే విధంగా. కాబట్టి ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చమరగీతం పాడే దాంట్లో మాకు పర్సనల్గా కొన్ని ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ విజయం కోసం, ఏది ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం తప్పకుండా కూడా నా పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన లేదా బీజేపీ అభ్యర్థుల గెలుపుకి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. అంటే మీరు మొన్నటి వరకు టికెట్ ఆశించారు, టికెట్ కానీ పొత్తులో జనసేనకు పోవడంతో అంటే మీరు కూడా కొంచెం కలత చెందారు. అయినా మీ అభ్యర్థి అధిష్టానం నుంచి, అంటే చంద్రబాబు గారి నుంచి ఏమైనా భరోసా ఏమైనా లభించింది? ఎప్పుడు కూడా భరోసా అడగడము లేదా హామీ అడగడం ఇంతవరకు లే. గతంలో కూడా చాలాసార్లు అడిగాము టికెట్ ఆవిర్భావం నుంచి కూడా. మా తండ్రి గారు కదిరప్ప యాదవ్ కూడా అడిగారు. ఎప్పుడు కూడా మేము డిమాండ్ చేయలే. ఈ పదవులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. ఇప్పుడు కూడా డిమాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రసక్తి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు, రాష్ట్రంలో ప్రభుత్వం మెజార్టీ తగ్గుతూ ఉందంటే మధ్యాహ్నం 12 గంటలకి కౌంటింగ్ పూర్తి కాకముందే రిజైన్ లెటర్ ఇచ్చాం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి. స్టేట్లో ఫస్ట్ వ్యక్తి నేనే. మధ్యాహ్నానికి పదవిని తృణప్రాయంగా కూడా వదిలేసి వచ్చాం. అందుకని పదవుల కన్నా కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ఆ యొక్క దీన్ని నిర్వర్తించాలి మనం. ఏదైతే మనసులో బాధ అనేది ఉంటుంది, అయినా కూడా అవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే ఏకైక ధ్యేయంగా పనిచేయడం జరిగింది. హామీలు అనేటివి అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక నేనేం అడగవలసిన అవసరం లేదు. ఈ యొక్క జిల్లాలో ఉన్న పరిస్థితులు, క్యాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ కూడా కొన్ని జరగకపోయినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాం కాబట్టి అవన్నీ పరిగణలేదు. తెలుగుదేశం పార్టీ
జెండా మళ్ళీ రెపరెపలాడాలి అసెంబ్లీ దీనిపైన అని మేమందరూ కూడా ఎదురు చూస్తాను. ఎన్టీఆర్ అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కొంతమంది కొన్ని బాధ తక్త హృదయంతో తిరుపతిలో కూడా కొన్ని ఇవి జరిగాయి. అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఏది ఏమైనా కూడా ఆ పార్టీ పరంగా ఎప్పుడైతే క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారో ఆ రోజు నుంచి కూడా ముందుకు పోవడం జరుగుతుంది. సార్ ఇవాళ అంటే జనసేనకు అభ్యర్థిత్వం ఇవ్వడంతో స్థానికేతరులు, స్థానికంగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుంది అనే నినాదం అటు జనసేన నాయకుల్లోనూ ఇట్లు టీడీపీ నాయకులను కొన్ని వర్గాలు ఆ నినాదాన్ని తీసుకొస్తున్నాయి. దాంట్లో భాగంగానే అధిష్టానానికి కొద్దిగా తలముప్పుగా మారే అవకాశం ఉంది. ఇది ఎలా భావించాలి? ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు, కొంతమంది పార్టీ పరంగా ఒక దీంట్లో కావాలనుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలను కూడా కొన్ని గౌరవించాలి మనం. స్థానిక ఇదనే దానికి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నప్పుడు మనం చాలా సంఘటనలు చూసాం. సరే, ఇప్పుడు మనసు బాధ అనేది కొంతమందికి ఉంటుంది, దాన్ని మనం కాదలేం. అయినా కూడా పార్టీ నిర్ణయం శిరోధార్యం ఉండాలి. నాన్ లోకల్ అనేది కూడా, ఎందుకంటే దీని నుంచే వస్తుంది, అదేమి దాన్ని ఏమి పర్టికులర్గా కానీ అభిప్రాయం అయితే ఉంది ఇక్కడ కొంతమందిలో. కానీ నేను జిల్లా అధ్యక్షుడిగా నా పరిధి ఏముంది, అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాలి. అభ్యర్థులను కూడా అదే విధంగా చూస్తాం. అటు బీజేపీ అభ్యర్థి వచ్చినా, జనసేన అభ్యర్థి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా ఒకే విధంగా చూడడం, ఒకే విధంగా ఆ యొక్క దీంట్లో పార్టీ నిర్ణయించినాక మన అభ్యర్థుల గురించి నేను అధ్యక్షుడిగా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాము కూడా స్థానికేతర కన్నా స్థానికులకి ఇస్తే బాగుంటుంది అనే భావన వ్యక్తం చేశారు. దీన్ని ఎలా పరిగణించారు? ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఆమె అభిప్రాయం చెప్పారు. దాన్ని కూడా పార్టీ దీన్ని కూడా దృష్టికి తీసుకెళ్లారు. కానీ మన పరంగా ఏమంటే, నేను 7 నియోజకవర్గాలకు సంబంధించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఒక నియోజకవర్గానికి కన్సల్ట్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. పార్టీకి ఒకే ఒక ధ్యేయం. పార్టీకి ఎవరైతే మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాట నెగ్గాలి. వాళ్ళ యొక్క రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళకి ఏదైతే పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి సముచితమైన గౌరవం, సముచితమైన న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే కార్యకర్త స్థాయి నుంచి పనిచేశాం కాబట్టి ఆ బాధలు తెలుసు నాకు. అందుకనే వాళ్ళ అభిప్రాయాలను కూడా నేను ఇప్పుడు తోసిపుచ్చడంలా. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. కానీ ఏదేమైనా రాజకీయ నిర్ణయం అనేది ఒకటి జరిగినాక దాని గురించి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు. కాబట్టి వెంటనే కూడా 2-3 రోజులు క్లారిటీ వస్తే జనసేన కూడా లిస్టు త్వరలోనే అనౌన్స్ చేయబోతోంది. బీజేపీ కూడా అనౌన్స్ చేయబోతోంది. దానికి అనుగుణంగా కూడా ఏదైతే పొత్తుల ధర్మాన్ని పాటించేదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కూడా పనిచేయడం జరుగుతుంది. సార్ ఇవాళ మీరు పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆవిర్భావం నుంచి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతిలోనే పుట్టిందని ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇలాంటి తరుణంలో అంటే 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీకి మొదటిసారిగా అటు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సైకిల్ గుర్తు ప్రాధాన్యత లేకుండా ఉంటుంది. కారణం చేత మీరు పార్టీ అంటే కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ నాయక స్థాయికి ఎదిగారు, రాష్ట్ర స్థాయి దాకా వచ్చారు. మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు ఇంకా నిర్ణయాలు బయట రాలా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తిరుపతి కాకుండా మిగతా అన్నిటికీ ప్రకటించడం జరిగింది. ఇంకా బీజేపీకి ఎంపీ ఇస్తారా, బీజేపీకి ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే అనేది ఇంకా ప్రస్తావన లేదు. కాబట్టి ఎమ్మెల్యే తిరుపతి జనసేనకి ఇచ్చే పరిస్థితులు ఉండే. ఇలాంటి పరిస్థితులు కూడా కంక్లూజన్గా ఫైనల్గా ఏమవుతుందని ఎదురు చూస్తాను. అంతేగాని ఇప్పుడు 2 ఇవే తీసుకున్న నిర్ణయం అని ఇంకా తేలలేదు కదా. బీజేపీ పార్లమెంట్ అనేది కన్ఫామ్ కాలే. ఇంకా వాళ్ళ లిస్ట్ వచ్చినాక దానిపైన మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడే మనం సైకిల్ గుర్తు లేదు, పార్టీ 2 చోట్ల లేదు అనేదానికి ఇప్పుడే నేను మాట్లాడడం సబబుగా ఉండదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు దీనికి సంబంధించి మంచి నిర్ణయమే తీసుకుంటారు మా నేత చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పురంధేశ్వరి గారు కానీ, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ అని భావిస్తాను. సరే, చివరిగా మీ వైసీపీ నుంచి మీ బంధువర్గం ద్వారా పార్టీలో చేరమని చెప్పి ఒత్తిడి వస్తూ ఉందని చెప్పి మేము వినిపించాము, అలాగే వినబడింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైసీపీ గెలిచేదానికి, తిరుపతిలో వైసీపీ గెలిచేదానికి యాదవ కమ్యూనిటీ మేజర్గా ఉన్నందువల్ల ఈ కమ్యూనిటీ మీరు ఒకరు వైసీపీలో చేరితే యాదవ కమ్యూనిటీ అంతా కూడా బలపడుతుంది, మాకు సపోర్ట్ చేస్తుందనే భావన కూడా వైసీపీలో వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మీ ఫ్యామిలీ ద్వారా వైసీపీలో చేరేందుకు మీ మీద ఒత్తిడి తెచ్చినట్టుగా తెలిసింది. ఎంతవరకు నిజమండి ఏంటండి? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పార్టీ అంటే మాది పార్టీ,
నేను ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు అందరినీ కూడా చూసాం. ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ విధంగా ఉన్నప్పుడు వేరే పార్టీకి అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పార్టీనే నాది అనుకున్నప్పుడు వేరే పార్టీ ఇప్పుడు 42 సంవత్సరాలుగా వేరే పార్టీ కన్నెత్తి కూడా చూడం. వేరే పార్టీ అంటేనే వాళ్ళు విరోధి మారికి భావిస్తాం. మేము వాళ్ళు కూడా అంటారు ఏం పెళ్ళిళ్ళ కాడ కూడా మాట్లాడరు మీరేనంటే అంటే ఆ మారి నిక్కచ్చగా ఉంటాం. ఇంకా వేరే పార్టీ మారుతూ ఉండారనే దాన్ని ప్రశ్నే తలెత్తదు. ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాం. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. అవి ఏమన్నా ఉంటే అపోహలు మాత్రమే. అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ గెలుపుకి ఈ విధంగా చెప్పుకుంటున్నారు నాకు తెలియదు. కానీ నేనైతే 100% పార్టీలోనే అసలు ప్రశ్న తలెత్తినప్పుడు ఇంక వేరే పార్టీ విషయం ఏముంది. ఎన్నో చివరిగా ఇవాళ అంటే జనసేన అభ్యర్థిత్వాన్ని ఏకీభవిస్తూ మీరు ఇవాళ ఇంతవరకు అభ్యర్థి అయితే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు, ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులుగా ఎవరూ పోవడం లేదు, ఎవరు ప్రచారంలో పాల్గొనడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈవెన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా మీరు కూడా దానికి ఇంతవరకు అటెండ్ కాలేదు. దీన్ని ఎలా పరిగణించారు? అదేంలే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి తిరుపతి సీటు కేటాయించేది స్పష్టంగా మా అధినాయకుడు కానీ పార్టీ కానీ చెప్పడం జరిగింది. పిలిపించి కూడా చెప్పడం జరిగింది నన్ను సుగుణమ్మనిద్దని. ఇలాంటి సందర్భంలో వాళ్ళ సైడ్ నుంచి క్యాండిడేట్ డిక్లేర్ అయిన వెంటనే అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానాలు సరే వాళ్ళ పార్టీ ఆశించే వాళ్ళు 1, 2, 3 ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మొన్న మీటింగ్లో శ్రీనివాసుల పేరు ప్రస్తావించడం, అది కూడా ఆథరైజ్డ్గా వచ్చేస్తే అందరూ కలిసి పనిచేస్తారనేసి నా భావన. అది ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటారు అందరూ. నేను కూడా మాకేం పార్టీ పిలిపించి వాళ్ళు డిక్లేర్ చేస్తే ఎవరిని చేసినా వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏం అపోహలు పని లేదు. సరే వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీ ఆఫీస్ కార్యాలయం వాళ్ళ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు. అయినా దానికి కూడా పిలిచారు నన్నైతే. నేనైతే ఇంకా మీటింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయితే పోలేదు. ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం కానీ జనసేన నిర్ణయం బీజేపీ నిర్ణయం అన్నీ కూడా సమిష్టిగా ఉంటాయి. రాజకీయంగా ఎన్ని విమర్శలున్నా ఎన్ని అంతరంగాలున్నా చివరగా అధికారం గెలిపించడం కోసమే లక్ష్యంగా మేమంతా కృషి చేస్తామని చెప్పేసి నరసింహ యాదవ్ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.